మంచిగానే ఉంది మేడం. కేసీఆర్ రావాలి మేడం. కేసీఆర్ వస్తేనే బాగుంటుంది మేడం. రైతు బంధు అన్ని బాగానే అందుతున్నాయి మేడం. రైతు బంధు వేస్తుండు. మళ్ళా ఇది కళ్యాణ లక్ష్మి మూలలక్ష్మి అది బాగానే ఉంది. ముసలి పెన్షన్లు బాగానే ఉన్నాయి మేడం. నెక్స్ట్ మళ్ళీ రుణమాఫీ చేస్తా అంటున్నాను, అది బాగానే ఉంది. కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉంది మేడం. కేసీఆర్ రావాలి, బాగానే ఉంటాం. మళ్ళీ వస్తే ఇంకా బాగానే చేస్తాడు మేడం, మంచిగానే చేస్తాడు. వస్తే ఇస్తారు మేడం. ఈసారి గెలిస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి మేడం. కేసీఆర్ ప్రభుత్వం తప్పకుండా రావాలి మేడం. తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాడు మేడం. తప్పకుండా గెలవాలి కేసీఆర్. మల్లేశం మేడం. నావపేట మేడం, వికారాబాద్. థ్యాంక్ యూ. మాకు అందలేదండి 66 సంవత్సరాలు. 50 ఏళ్ళు చేసుకోమంటే అప్లై చేస్తే దాని గురించి పోయి వస్తున్నా. మొన్న బ్యాచ్లో రాలేదు, పోతే ఆ సీట్లో ఎవడు ఉంటలే. వద్దని అనుకుంటున్నాం మేము. మార్పు కావాలి. ఇక్కడ 40 సంవత్సరాల సైడ్ ఉంటున్నాం. మాది యాక్చువల్ ఖమ్మం. నాకన్నా మా తమ్ముళ్ళ గోళ్ళలో చిన్నోళ్ళకి వస్తుంది. ఇట్లా తిప్పుతున్నారు. ఆన్లైన్ చేసిన మొన్న బ్యాచ్లో ఇస్తారు, ఎవరికి ఇలా నీళ్ళు ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఓకే. అంతవరకు ఆయన బాగున్నాయి. మెయిన్ రోడ్లు వెళ్ళండి, గల్లెల్లో లేవు. శ్రీరామనగర్ కాలనీ అని ఉంది, ఒక్క రోడ్డు ఇట్లా 70 ఎకరాలు వెంచర్ అది. వద్దు, ఒకసారి మార్పు కావాలని కోరుకుంటున్నాం. బాగానే ఉంది మేడం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా బాగానే చేస్తుంది. ఇంకా ఇప్పుడు కూడా డెవలప్ చాలానే మంచిగానే జరిగింది. ఇంకా బాగానే ముందు కూడా బాగానే జరుగుతుందని నేను కోరుకుంటున్నా. బాగానే జరుగుతుంది, మంచిగానే జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే కేసీఆర్ కూడా బాగానే చేస్తుండు. ఇంకా ముందు కూడా ఇంకా గొప్ప గొప్ప పథకాలు అయితే బాగానే ఇంకా రైతు బంధు కానీ, ఇంకా అది దళిత బంధు కానీ, ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ముందు ఇంకా బాగా డెవలప్ చేయాలని ఇంకా నేను కోరుకుంటున్నాను కేసీఆర్ గారిని. అలా కూడా అలాగే కదా కోరుకునేది ప్రజలు కూడా. అలాగే కోరుకోవాలి. అలాగే కేటీఆర్ కూడా ఇప్పుడు మంచిగానే చేస్తుండు. కేటీఆర్, హరీష్ రావు కూడా, సీఎం కేసీఆర్ సార్ కూడా అందరూ బాగానే చేస్తారు. వాళ్ళే రావాలని నేను కోరుకుంటున్నా. నమస్తే అండి, మీ పేరు? బాబురావు. సో మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పథకాలు కానీ అన్నీ అందిస్తుంది కదా. సో మీ వరకు ఏమన్నా వస్తున్నాయా పథకాలు? మా వరకు ఎవరు రాలేదు మరి. సో నీరు కానీ కరెంటు కానీ అలాంటివి అవి బాగానే ఉన్నాయండి. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగున్నాయి. సో మరి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది అంటారా? బాగానే ఉంటుందండి. బాగానే ఉంటుంది అంటారా? నేను చెప్పిన దానికి అనకుండా బాగుంది కదా రోడ్డు, బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఓకే. సో మరి ఇప్పుడు మనకి ఐటీ శాఖ మంత్రి మరి కేటీఆర్ కూడా చాలా ఐటీ కంపెనీలు పెట్టి కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించనేది కూడా ఏర్పాటు చేశారు. సో మరి వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ వస్తేనే కదా అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అవును అంతే మరి. మళ్ళీ అదే ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? మన అది వస్తే బాగుంటుంది. మీ పేరు? రామారావు. సో మరి రామారావు గారు, మరి ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉందండి? మంచిగా చేస్తున్నారు. మరి ఇప్పుడు చాలా పథకాలు ఏర్పాటు చేశారు కదా మరి కేసీఆర్ గారు, మరి మీకు ఏమైనా అందుతున్నాయా? మాకు అందుతున్నాయి మేడం. మాకు రైతు భరోసా వస్తుంది మేడం. అవేం లేవు మేడం. కరెంటు వాటర్ ఫుల్ వస్తుంది మేడం. ఇప్పుడు బాగుంది మేడం. అదే కావాలి. కేసీఆర్ లాంటి వాడు ప్రధానమంత్రి కావాలి. ప్రధానమంత్రి అయితేనే మన ఇండియా బాగుంటుంది. అట్లాంటి పథకాలు అట్లా చేస్తుండవు. మంచితనం అట్లాంటి మనిషి కావాలి. సో ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ కేసీఆర్కి ఇద్దామంటారా? కేసీఆర్కే ఇస్తాం. బాగానే ఉన్నారు మేడం, మంచి పనులు చేస్తున్నారు మేడం. నమస్తే అండి, నాని అండి. సో మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది, ఇంతకుముందు ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందండి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం బాగుంది. ఇంతకుముందు కూడా ఇదే కదా టీఆర్ఎస్, ఇంతకుముందు కూడా గత 5 సంవత్సరాల బట్టి కూడా బాగానే ఉందండి పరిపాలన. పథకాలు అయితే మా వరకు చేరలేదు ప్రజెంట్ అయితే. అవన్నీ ఓకే అండి, వస్తుంది. వాటర్ వస్తుంది, కరెంటు కూడా బాగానే ఉంది. పథకాలు అనేవి మాకైతే ఏం చేరలేదు, ఎందుకంటే మా ఓసీ కాబట్టి ఒకవేళ దాని గురించి ఏమో తెలియదు. కానీ బాగానే ఉండొచ్చు. ప్రజెంట్ కేటీఆర్ గారి నాయకత్వం బాగుంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా బాగానే చేస్తున్నారండి, వివేకానంద గారు.
ట్యాక్సెస్ ఏమన్నా తీసుకుంటున్నారా అంటే మీ షాపులకి? లేదండి, షాపు రెంట్ మామూలుగా రెంట్ తీసుకుంటారు అంతే, అంతకు మించి ఏం లేదు. ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ గట్రా ఏమి ఉండదు. మామూలు షాపు ట్యాక్స్ ఉంటుంది, మున్సిపల్ ట్యాక్స్ ఉంటుంది. మున్సిపల్ ట్యాక్స్ ఒకటే ఉంటుంది, సపరేట్ ట్యాక్స్ ఏమి ఉండదు. సో మరి ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం వస్తే బాగుంటుంది. బాగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మీ పేరు? నేను మొహమ్మద్ హనీఫ్. ఓకే, సో మరి ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఆయనే వస్తే ఎలా ఉంటుంది అంటారు? మంచిగా ఉంటుందమ్మా, రోడ్లు అన్నీ బాగుంటున్నాయి, అన్నీ బాగా చేస్తున్నారు. సో చాలా పథకాలు పెట్టారు కదా, మరి మీ వరకు ఏమైనా చేరుతున్నాయా? మాకు దగ్గర చేరుతో వస్తున్నాయి కానీ మా దగ్గర రావట్లేదు. అంటే ఇప్పుడు వాటర్ కానీ కరెంట్ కానీ లేకుంటే కళ్యాణ లక్ష్మి లాంటివి అన్నీ బాగానే వస్తున్నాయమ్మా. షాదీ ముబారక్ కూడా బాగానే వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎలా ఉన్నారు? ఏమన్నారు, వివేక్ బాగున్నారు, మళ్ళీ వివేక్ రావాలని కోరుతున్నాం. సో మరి వివేకానంద ఎలాంటి పనులు చేశారు ఇక్కడ? అన్నీ మంచిగా చేస్తున్నారు, వచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ వస్తున్నారు. రోడ్లు మంచిగా చేస్తున్నారు, మంచి నీరు కూడా మంచిగా వస్తున్నాయి, కరెంట్ కూడా బాగానే వస్తున్నాయి, బాగానే చేస్తున్నారు. మార్కెట్ అంతా అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారు. సరే, వివేక్ గారు అంతగా అందుబాటులో ఉంటారు. సరే, థ్యాంక్ యూ. 10 साल से इधर रह रहा है? 10 साल। तो इधर का तो 10 साल बोले तो इधर केसीआर का प्रभुत्व है ना, सो कैसे लग रहा है? केसीआर अच्छा है, तो काम आपको कुछ होना बोले तो हो रहा है क्या? केसीआर ही कर रहा सब काम, दूसरा फैल है पूरा। तो अभी केसीआर का गवर्नमेंट आएगा कैसे लगेगा? अच्छा लगेगा, फिर वही आएगा? केसीआर ही आएगा फिर 100%। इधर का एमएलए कैसा है आपको? एमएलए भी अच्छा है, विवेकानंद कभी कभी आते आपको काम हो नहीं काम होता ना। उसके पास गए तो काम करता है? करता। थैंक यू. థ్యాంక్ యూ. పడిపోయింది మొత్తం వాతావరణం, వర్షాలు లేవు, ఏం లేవు. మరి మీ పేరు? మా పేరు అహ్మద్. సో ఇక్కడ మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న పథకాలు కానీ అవన్నీ వస్తున్నాయి, ఎట్లా ఉంది? ఏ వస్తున్నాయి కానీ ఏమో సరిపోతే మా ఈ వ్యాపారాలు లేవు, చల్ల పడిపోయినాయి మొత్తం, వర్షాలు లేక మొత్తం ఏ లేవు, అన్నీ ఏం నడుస్తలేవు వ్యాపారాలు కూడా మొత్తం చల్లబడి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎలా ఉన్నారు? ఎమ్మెల్యే కూడా బాగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు కానీ గరీబుల పరిస్థితి బాగాలేదు. ఒకవేళ మళ్ళీ ఆయనే రావాలి, ఎట్లా చేసి అయినా ఆయనే రావాలి. పనులు జరుగుతాయా? పనులు అయితేనే మంచి పని చేస్తున్నాడు కదా, చెడ్డ పని చేస్తారు కదా. ఏదైనా అన్నీ మంచిగా చేస్తున్నాడు, గరీబులకు కానీ ఏదైనా కానీ. ఏ గవర్నమెంట్ అని ఇచ్చిందండి ఇప్పుడు దాకా? సో పెళ్లి శుభాకాంక్షలు ఎవరైనా ₹1,00,000 ఎవరైనా ఇచ్చారా? ఎవరైనా కుంటలో గుడ్డలకు కానీ ఎవరైనా ఇచ్చారా? ₹3,000 చూడలే ఇప్పుడు దాకా ఎవరు. మొగోళ్ళు లేని పెళ్ళాం లేని వాళ్ళకు, మొగోళ్ళు లేని వాళ్ళకు ఎంత ఇస్తారు కదా, బాగానే చేస్తారు కదా. ఆ గవర్నమెంట్ బాగానే ఉంది కదా, హైదరాబాద్ డెవలప్ అయింది ఎట్లా. ఇక అంతకన్నా ఇంకేం కావాలి. వ్యాపారాలు వస్తారు, ఏం లేవు వ్యాపారాలు, అయితే చల్లబడిపోయినాయి మొత్తం, అంత ఫోన్ పే అయిపోయింది. మొహమ్మద్. సో ఇప్పుడు మరి కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది? మంచిగా ఉంది ఇప్పుడు, మంచిగా మరి మీకు పథకాలు కానీ నీళ్ళు కానీ కరెంటు కానీ అన్నీ వస్తుంది, వరకు కానీ? అన్నీ వస్తుంది. సో మరి ఇప్పుడు ఒకవేళ ఐటీ శాఖ మంత్రి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, సో మరి ఐటీలో పెట్టి చాలా మంది ఉద్యోగాలు వస్తాయి, ఆయన వస్తే ఎలా ఉంటుంది? మంచిగా ఉంటాయి ఇంకా.